ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం చెందిన ఉన్నత అధికారులతో కలిసి సుమారు ఒక వారం 10 రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు విచ్చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆర్మూర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇంతకుముందే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. మరియు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఈ ఆర్మూర్కు ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫీసులు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్, మేము పుట్టక ముందు కట్టిన బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతాయో అనే ఒక దశలో ఉన్న క్షీణ దశలో ఉన్నాయి. ఆర్మూర్ డివిజన్లో కావాల్సిన అవకాశాలు, మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, రెవెన్యూ డివిజన్ బిల్డింగ్ కావచ్చు, ఇంకా పోలీస్ అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, ఒక మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు. ఆర్మూర్లో ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులకు, పంచాయతీరాజ్కి ఆఫీస్ లేదు. ఇవన్నీ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ కడితే బాగుంటుందని అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. అధికారులు మేము ఒక అవగాహనకు వచ్చాము. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని, ఆర్మూర్ పట్ల వరాలు కురిపిస్తారని, ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డ నియోజకవర్గం, తుపాకీ చప్పుళ్ళు, ఇనుప బూట్ల చప్పుళ్లతో ఒకప్పుడు మారుమోగిన ఈ ఆర్మూర్ నియోజకవర్గం పేదరికం, నిరుద్యోగంతో గల్పు బాట పడుతున్న యువకులకు, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహకు లోనవుతున్న యువతకు, ఇట్లాంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రివ్యూలో ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు, డెవలప్మెంట్స్ ఏంటి, మార్కింగ్స్ ఏంటి, బేస్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి, దాని అభివృద్ధి గురించి రివ్యూ చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డ్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఈ రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు రావడానికి అవకాశం ఉంది. రేషన్ కార్డ్స్, కొన్ని ప్రభుత్వ స్కీములను కూడా మంత్రి గారి ద్వారా ప్రోగ్రాం ఉంటుంది, అందజేయడం జరుగుతుంది. కాబట్టి నిరంతరం రేషన్ కార్డుల గురించి, మరియు సన్నబియ్యం మొన్న 3 నెలలకు ఇచ్చారు కాబట్టి మళ్ళీ 3 నెలలకు కేంద్ర ప్రభుత్వం తన వాటాని రాష్ట్ర ప్రభుత్వం కలిపి మళ్ళీ 3 నెలలకు ఎట్లా పంపిణీ చేయాలి అని చర్చించడం జరిగింది అధికారులతో. ఇంకా ముఖ్యంగా ఆర్మూర్లో ఈ మధ్యన కొందరు ప్రజలని, కుల సంఘాలని మాయ మాటలు చెప్పి, మోసపూరిత అబద్ధాలు చెప్పి లేనిపోని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్యన పగలు పెంచుతున్నారు. ఆర్మూర్లో పచ్చటి ఆర్మూర్ని ప్రశాంతత లేకుండా చేద్దామని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 10% దాని గురించి ఎక్కువ రకంగా ప్రజల మధ్యన అపోహలు సృష్టిస్తున్నారు. ఇది శాసనసభ్యుడిగా నాకు ఎటువంటి సంబంధం లేదు. 19/7/2024 గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఏదైతే మున్సిపల్ అధికారులు కొన్ని ల్యాండ్లలో బోర్డులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ బోర్డులను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. ప్రజలు ఆందోళనకు గురి కాకూడదు. ఎవరెవరైతే గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ ఇచ్చారో, ఎవరెవరికైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో అందరూ మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగలరు. ఇవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరుగుతుంది. అప్పటి వరకు మీకు ఇబ్బంది ఏం లేదు, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎలా అయితే యోగేశ్వర్ కాలనీ లాంటి చోట ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్కు క్రియేట్ అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. రాజకీయ నాయకుల చేతిలో చీకట్లో రాజకీయాలు చేసి ప్రజల మధ్యన వైషాలు పెంచే రాజకీయ నాయకులను నమ్మకండి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం ఏ రకంగా ఆ నిర్ణయం గురించి వెయిట్ చేస్తున్నాం, రాగానే మీ అందరినీ సమావేశపరిచి ప్రభుత్వ నిర్ణయం చెప్తాం. మరీ ముఖ్యంగా నా తరపున డిమాండ్ ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ అమాయక కుల సంఘాలని గత ప్రభుత్వంలో మోసం చేశారో వాళ్ళకు తగిన న్యాయం జరగాలి. కుల సంఘమే కాదు, కమ్యూనిటీలు కాదు, దానికి నిధులు కూడా కేటాయించాలి. ఎవ్వరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటున్నాం. అప్పటి వరకు ప్రజలు కూడా ప్రభుత్వం నిర్ణయం వచ్చే వరకు సంయమనం పాటించి ఎటువంటి అందులో గురి కాకుండా ఒకరి మధ్యన ఒకరు గొడవలు పెట్టుకోకుండా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ దగ్గర ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నా, ఏ కుల సంఘాలు కావచ్చు, దేనికన్నా ఏమైనా కేటాయించుంటే అందరూ మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగలరు. మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పుడు సీఎం గారికి పంపారు. ఇప్పుడు మీ ఇంకా మళ్ళీ మీరు ఎన్నున్నా గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఇచ్చినా ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు మీ వైపు నేను నిలబడతాను. ల్యాండే కాదు, ల్యాండ్తో పాటు డబ్బు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. కాబట్టి ఆర్మూరు ప్రజలు, కుల సంఘాలు అందరూ ఆందోళన చెందే అవసరం లేదు. కుహాన రాజకీయ నాయకులు ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టి ఒకరి మధ్యన ఒకరు ఆ అసోసియేషన్ ఏమంటుందని ఆ ప్లాట్స్ ఓనర్స్ మధ్యన ఈ సంఘాల మధ్యన గొడవలు పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీ మధ్యన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు. నేనున్నంత వరకు మీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీకు ప్రతి కుల సంఘానికి కావాల్సిన డబ్బులు కూడా, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అన్నిటికీ డబ్బులు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీ అందరి సహకారంతో. ఎఫ్టిఎల్ మీద ఆదేశించడం జరిగింది. అంటే చెరువు లోపల కొందరు అక్రమణదారులు ఎవరైతే ఫ్రీకాస్టింగ్ గోడలు పెడుతున్నారో త్వరలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకారం ఉంటుందో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళమని చెప్పినాం. చెరువులు ఎఫ్టిఎల్, కొటారమూరు లాంటి చెరువులు, ఇంకెక్కడ చెరువు లోపల ఫ్రీకాస్టింగ్ కొందరు ఆక్రమించినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని బట్టి ఎఫ్టిఎల్ కూడా కొద్దిగా క్లియర్ చేయమని చెప్పాము. అలానే ఇంకెక్కడెక్కడ ప్రభుత్వ భూములు అధికారులు, మీడియా మిత్రులు దయచేసి రాబోయే మంచి ఆర్మూర్కు మీ అందరు సహకారం కావాలి. గతంతో సంబంధం లేని వాడిని కాబట్టి నా మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్గా ఎదుర్కోలేక సన్నాసి రాజకీయాలు చేస్తున్నారు. నేను ప్రజల గురించి ప్రజల్లో నుంచి వచ్చాను. 10 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ 18 నెలల ఆర్మూర్ ఎలా ఉందో మీరందరూ ప్రజలందరూ గమనించాలి. ప్రశాంతంగా 90 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎటువంటి దోపిడీ లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, రౌడీలు లేని ప్రశాంత ఆర్మూర్ని తయారు చేశాను. అది నచ్చక, అది ఓర్వలేక ఈ ఆర్మూర్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, ఇలానే ప్రశాంతంగా ఉండండి. అభివృద్ధి ఏ రోజైతే ఈరోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, నందిపేట హాస్పిటల్ కావచ్చు, దొంకేశ్వర్ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అన్ని శాంక్షన్ చేయండి. ఇంకా ఏదేదైతే మన ఆర్మూర్ వాటా ఉందో, నిన్ననే 1 వీక్ బ్యాక్ 2 కోట్లు టూరిజం, ఈకో టూరిజం శాంక్షన్ కావచ్చు. ప్రతి అభివృద్ధికి కావాల్సిన నిధులని అడిగి, అభ్యర్థించి, ఆర్థించి
లేకపోతే నిలబడి ఎగబడి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. మళ్ళీ ఈ మధ్యన మొరం గురించి రకరకాల అపోహలు బహిరంగంగా చెప్తున్నాం. అధికారులకు నిర్దేశం జరిగింది. మొరం 90 గ్రామాల ప్రజలు ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, దొంకేశ్వరాలు ఎక్కడ కూడా ఏ అధికారి మొరం వేయకుండా నా దగ్గరికి రండి. ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం ఫ్రీ. దయచేసి ఇందిరమ్మ ఇళ్లకు కూడా కొన్ని గ్రామాలలో వీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయని దృష్టికి వచ్చింది. మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటప్పుడు మోసం చేయకండి. వాళ్ళకున్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయము కాబట్టి వాళ్ళకి అడ్డంకులు సృష్టించకండి, మొరంకు కానీ ఇసుకకు కానీ. ఇక మిగతా గ్రామాలల్లో అపోహలకు గురి కాకండి. దాని మీద కూడా రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు అద్దన్నారని. నేను ఎమ్మెల్యే ఎవరికి అద్దం లేదు. అక్రమ వ్యాపారాన్ని మాత్రమే అద్దన్నాను. అర్ధరాత్రి చీకట్లో చేసే వ్యాపారాలు అద్దన్నాను. మీరు బహిరంగంగా ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, 100 or 200 రూపీస్ ఇస్తారు. దొరల్లాగా వెళ్ళండి, దొరల్లాగా తీసుకోండి, దొరల్లాగా ఇల్లు కట్టుకోండి. కాబట్టి ఎక్కడన్నా మొరంకి ఎవరైనా అభ్యంతరం చెప్తే నా దగ్గరికి రండి. ఎక్కడ కూడా మొరం మీద ఆంక్షలు లేవు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, షాపులు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా మీ అవసరాల దృష్ట్యా గ్రామాలల్లో ఏవైతే కట్టుకుంటారో అందరికీ మొరం ఫ్రీ చేసేసాము. అది ముందు నుంచే ఫ్రీ చేశాము. కానీ కొందరు ఆ రేట్లు పెంచడానికి చీకటి వ్యాపారులు ఎమ్మెల్యే గారి పేరు బదనాం చేసుకుంటా ఈ రకంగా అపోహలు సృష్టిస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఎవ్వరికి కూడా ₹1 ఇచ్చే అవసరం లేదు. ఏదో 100 or 200 రూపాయలు రెవెన్యూ ఆఫీస్లో బేబీలు కట్టండి, తీసుకెళ్ళండి. ఇంకా రాత్రిళ్ళలో కూడా మళ్ళీ మొదలని అధికారులకు చెప్పడం జరిగింది. హోటళ్ళు కానీ ఇవి కానీ ఇంకా మళ్ళీ మొదటికి తీసుకురండి. అదే అంటున్నాను, రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొందరు అధికార పార్టీ ముసుగులో ఆగడాలు మొదలుపెట్టారు. పార్టీలు ఏదైనా ప్రశాంత్ ఆర్మూర్ నుంచండి. మీరు రాజకీయాల గురించి మళ్ళీ ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేయకండి, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయకండి. అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నా. ఏదైనా ఉంటే ఎలక్షన్లలో కొట్లాడదాం, ఎన్నికలలో ప్రజల మెప్పు పొందుదాం. ఇంకా ఎవరైనా సరే అధికార పార్టీ నాయకులు కూడా రండి, అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకెళ్దాం, ప్రజల ఆస్తులు కాపాడదాం, ప్రజలకు సరసమైన ధరలకు మొరమిద్దాం, అన్ని రకాలుగా ప్రజల అవసరాలు చేద్దాం. రాజకీయాలు చేసి ఆర్మూర్ని మళ్ళీ కల్లోలం చేయదని బహిరంగంగా మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బోలో భారత్ మాతాకి.